హాయ్ హలో నమస్తే, దిస్ ఈస్ సువర్ణ. వెల్కమ్ టు B1 న్యూస్. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా రామోజీరావు గారు లేరు అనే మరణ వార్త విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇటు సినీ ఇండస్ట్రీలో కావచ్చు, అటు బయట అయితే ఎవరైతే పేపర్ దగ్గర నుంచి టీవీ వరకు రామోజీరావు గారికి చాలామంది సుపరిచితులు ఉన్నారు. ఈ వార్త వినగానే కూడా ఒక రకంగా షాక్కి గురయ్యారని చెప్పొచ్చు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ విశ్లేషకులు త్రిపురనేని చిట్టి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే చిట్టి గారు. నమస్తే. సో ఎప్పుడు ఏంటంటే పొలిటికల్ సర్కిల్స్లో మీ పేరు వినిపిస్తూ ఉంటుంది. బేసికల్గా కూడా మీరు ఒక నటుడిగా, నిర్మాతగా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ రామోజీరావు గారితో ఒక మంచి అనుబంధం కూడా ఉంది. ఈ వార్త ప్రతి ఒక్కరికి కూడా కొంచెం తీసుకోలేని విషయం అని చెప్పొచ్చు. సో ఫస్ట్ రామోజీరావు గారికి అస్వస్థకు గురయ్యారు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని విన్నాం. తర్వాత ఇంకా లేరు అనే వార్త కూడా అందరినీ కలిచివేస్తోంది. సో మీకు ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకోమంటే ఏం చెప్తారు? ఒక శిఖరం నేల రాలింది ఇవాళ, అంతే. ఆయన ఒక శిఖరమే, మామూలు మనిషి కాదు. ఒక శిఖరం, ఒక శక్తి. ఏది మొదలెట్టినా ఒక నిర్దుష్టంగా, ఒక క్రమశిక్షణతో, ఒక పద్ధతిలో అది నిలబెట్టి దాన్ని ఒక బ్రాండ్గా నిలబెట్టిన ఆయన. ఆనాడు 63లో మార్గదర్శి మొదలెడితే అక్కడ నుంచి ప్రయాణం, సైకిల్ మీద ప్రయాణం మొదలెట్టి మార్గదర్శికి వచ్చి అక్కడ నుంచి ఈనాడు సంస్థలు, ఒక రామోజీ స్టూడియో, ఒక మామూలు అచీవ్మెంట్లు కావాలి. అందుకనే ఒక శిఖరం అంటున్నాను. చేసిన ప్రతి దాంట్లో కూడా ఒక నిర్దిష్టమైన విధానము, క్రమశిక్షణ. అది నేను ఆయనతోటి ఉన్న దీంట్లో అనుభవంలో తెలుసుకున్న విషయాలు. ఎంత నిర్దిష్టం, ఎక్కడ ఒక వేస్ట్ మాట మాట్లాడరు. ఆయనతోటి నా అదృష్టం కొద్దీ ఆయనతోటి నా గెలుపు సినిమా అక్కడే తీశాను, మొత్తం శ్రీ టు శుభం. ఆ సినిమా తీయటంలో ఆయనతోటి అనేక సార్లు అక్కడ ఇంటరాక్ట్ అవ్వటం జరిగింది. అలాగే మా నాన్నగారు ఆయనకి రామోజీ ఫిలిం సిటీకి చాణక్య అనే హిస్టారికల్ రాశారు, బ్రహ్మాండంగా పెద్ద సక్సెస్ అయింది. పంచతంత్రం రాయించారు, అలాగే అది పెద్ద హిట్ అయింది. మహాభారతం ఇంగ్లీష్లో తీయాలని ఆయన తపన పడి మా నాన్నగారితో స్క్రిప్ట్ రాయించారు. ఇంగ్లీష్ స్క్రిప్ట్ పార్ట్ 1, పార్ట్ 2 ఇంగ్లీష్లో మహాభారతం ఆయనకి కోరిక. అది మహాభారతం ఇంగ్లీష్లో తీసి ఒక బెన్హరు, ఒక 10 కమాండ్మెంట్స్ లాగా మన భారతీయ ఇతిహాసం హాలీవుడ్లో అలా నిలబడాలని చెప్పి చాలా కష్టం. ఆయన అడగటం, మా నాన్నగారు కష్టపడి రాత్రి బళ్ళు కష్టపడి రాయటం, దాన్ని హాలీవుడ్లో దాన్ని రిజిస్టర్ చేశారు. ఆ స్క్రిప్ట్ని కూడా అంతా చేసి రాజ్కుమార్ సంతోషి డైరెక్టర్ తోటి దానికి ఒక ప్రోగ్రామ్ కూడా అంతా జరిగింది. కొంచెం ఒక స్టేజ్లో కొంచెం ఆర్థికపరమైన పాయింట్లలో అది కొంచెం ఆగటం జరిగింది. ఆగటం ఇప్పటిదాకా ఆగింది. ఆఖరి రోజుల్లో కూడా చాలాసార్లు మా నాన్నగారు బతికుండగా కూడా ఆయన అనేక సార్లు ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా ఆయన తీర కోరిక అదొకటి, మరొకటి మా నాన్నగారితో రాయించారు. ఆయన అవన్నీ అదృష్టం, ఆయనతో రాయించడం. నేను ఆ సందర్భంలో కూడా ఉంటాం, అన్నగారితో పాటు నా సినిమా అప్పుడు ఆయనతో చేయటం, ఆయనతో ఇంటరాక్షన్ చూశాను. ఆయన దూరదృష్టి, చాలా దూరదృష్టి. 18 పర్వాల భారతాన్ని 18 గదులు రామోజీ ఫిలిం సిటీలో 18 గదుల్లాగా కట్టి, ఆ 18 గదుల్లోకి 18 పర్వాలు, అంటే ఆ గదిలోకి ఎంటర్ అవగానే ఆడియో, శ్రవణము, దృశ్యము రెండు కూడా ఒక పర్వాన్ని గురించి, అలా రెండో గదిలోకి వెళ్తే రెండో పర్వాన్ని గురించి, అలా 18 పర్వాల్లో గంటన్నర టైంలో వచ్చిన విజిటర్స్కి, అక్కడికి వచ్చే అనేక మంది విదేశీ పర్యాటకులు ఉంటారు, వాళ్ళందరికీ కూడా అలా వస్తే ఒక గంటన్నరలో మన భారతీయ ఇతిహాసం యొక్క గొప్పతనం చెప్పేయాలి అన్నట్టు డిజైన్ చేశారు. అది మా నాన్నగారు రాశారు. బ్రహ్మాండమైన మెటీరియల్గా అది తయారై ఉంది. అది కాకపోతే అవన్నీ ఆర్థికపరమైన అప్పుడు ఆ టైంలో కొంచెం ఆయన ఆర్టికల్ జోల్ట్ ఆగినాయి. అట్లా అందువల్ల ఆ సందర్భంలో ఆయనతోటి ఇంటరాక్ట్ అవ్వడం కూడా చాలాసార్లు జరిగినాయి. ఒక మహత్తరమైన దూరదృష్టి ఉన్నవాడు ఆయన. రామోజీ ఫిలిం సిటీ కట్టినప్పుడు ఇంత స్థలాలు ఎందుకు అన్నీ కొనేస్తున్నాడు ఆయన అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు దాని దురదృష్టి ఎంతటంటే, అప్పుడు ఈ హాలీవుడ్ స్థాయి ఇక్కడ ఉండాలి, హాలీవుడ్ స్థాయి హాలీవుడ్కి వెళ్ళి మనం చేయాల్సింది వాళ్ళు హాలీవుడ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి చేయగలిగే స్థాయి ఇక్కడ కలిగించాలి. అందుకోసమే ఇంత స్థలము, ఇంత కావాలి. ఇవాళ అక్కడ రామోజీ ఫిల్మ్ అందుకనే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. హిందీ కావచ్చు, మన దేశీయ భాషలు కావచ్చు, హాలీవుడ్ నుంచి కూడా కొంతమంది ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకెళ్తున్నారు, ఏసీ ఫ్లోర్లో వర్క్ చేసుకెళ్తున్నారు. అట్లా ఆయన అంత దూరదృష్టి. ఇక్కడ మనం పెట్టామంటే మామూలు ఏదో స్టూడియో కాదు, అది ప్రపంచాన్ని ఆకర్షించే పద్ధతిలో ఉండాలి. ఒక పేపర్ పెట్టామంటే అలా కాదు, దేశాన్ని ఆకర్షించే పరిస్థితిలో ఉండాలి. ఒక టీవీ పెట్టామంటే అట్లా కాదు, మొత్తం 16 భాషల్లో పెట్టి అన్ని భాషలు, ఇట్లా దేన్నైనా
ఒక మ్యాగ్నమ్ ఓపస్గా చూడాలి, దానికి తగినట్టు కృషి చేయాలి, దానికి కష్టపడాలి. అందువల్ల ఆయన అనుకుంటమే కాదు, ఇమాజిన్ చేయటమే కాదు, దానికోసం కష్టపడేవాడు. గ్రాఫ్ తీసుకుని ఆ కట్టుదిట్టమైన వేసుకుని దాంట్లో కష్టపడి పనిచేయటం, దాన్ని సాధించడం జరిగేది. ఆయన మాటల్లో కూడా ఎప్పుడు నేను ఎన్నిసార్లు మా నాన్నగారితో వెళ్ళినప్పుడు కానీ నేను వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడు కూడా ఆయన ఇంటరాక్షన్లో ఒక్క పదం కానీ ఒక్క వాక్యం కానీ అనవసరపు మాట అనవసరపు పదమో ఉండేది కాదు. ఏదైనా సరే కరెక్ట్గా దానికి సంబంధించిన మాట్లాడటం అంతవరకే మాట్లాడటం. ఎక్స్ట్రా మాట, ఒక పరిహాసపు మాట, ఒక సరదా మాట, ఒక కామెడీ మాటలు ఏమీ ఉండవు, పిచ్చాపట్టి మాటలు ఉండవు. ఆ విషయం వరకు కరెక్ట్గా ఎంత గీత గీసినట్టు మాట్లాడేవారు. అది చాలా నియంత్రణ కావాలి అలా మాట్లాడడానికి. అలాంటి ఒక గొప్ప వ్యక్తి. ఆయన చాలా స్ఫూర్తిదాయకం. మన తెలుగువాడు ఎక్కడున్నా, ఏ ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగువాడికి ఆయన ఒక స్ఫూర్తిదాయకం. మన ఇద్దరు మళ్ళీ ఇలాంటి వాళ్ళు పుట్టరమ్మ. శతాబ్దానికి ఒక రామారావు గారు, ఒక రామోజీరావు గారు, వీళ్ళు ఒక శతాబ్దానికి పుట్టే ఒక యుగ పురుషులు. వీళ్ళు తప్పులు చెప్పటం కాదు, మహానుభావులు ఒకటో ఉండొచ్చు, వాటిని చెప్పుకోవటం కన్నా వాళ్ళు సాధించింది, వాళ్ళు చూపించింది మార్గదర్శిగా తీసుకోవాల్సిన అవసరం ప్రతి తెలుగువాడికి ఉంది. ఈజ్ ఎ గ్రేట్ లెజెండ్ అండ్ ఈజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ, గ్రేట్ విజనరీ. అంత విజనరీ అయినా అందువల్లే ఇన్ని సాధించగలిగాడు. అదేమిటి, ఒక పేపర్ అవ్వచ్చు, ఒక ఈనాడు పెడితే ఒక చరిత్ర, ఒక ఈనాడు టీవీ పెడితే ఒక చరిత్ర, ఒక కళాంజలి పెడితే చరిత్ర, ఒక ప్రియ పచ్చళ్ళు పెడితే ఒక విదేశాల్లో చరిత్ర. అట్లా ఏది పెట్టి ఒక మార్గదర్శి పెడితే ఒక ఎన్నో చిట్ ఫండ్స్ ఉన్నాయి, కానీ మార్గదర్శికి ఒక మీద ఒక నమ్మకం, ఒక నమ్మకాన్ని సాధించగలిగాడు ఆయన ఎన్ని సంవత్సరాలు. సో అట్లా ఏది పెట్టినా ఒక పటిష్టత, ఒక నిర్దుష్టత, ఒక నిబద్ధత నిలుపుకున్న మహోన్నత వ్యక్తి ఆయన. అందుకని అన్నాను, ఆయన మామూలు వ్యక్తి కాదు, మామూలు శక్తి కాదు, ఒక శిఖరం, తెలుగు శిఖరం. ఆయన తెలుగు శిఖరం ఎవరు రాయాలని. కనుక ఆయన కుటుంబానికి సంతాపం తెలుస్తూ ఈ చరణంలో ఆయన స్ఫూర్తిదాయకంగా సమాజం చూసుకుని ప్రతి తెలుగు కూడా ఆయన స్ఫూర్తి తీసుకోవాలని ఆశిస్తూ భగవంతుని ప్రార్థిస్తూ. చిట్టి గారు, ఇంకొకటి ఏంటంటే, కొంతమందిని చూస్తున్నప్పుడు ఇన్స్పైర్గా మనం పెరుగుతూ ఉంటాం. అంటే లైక్ లైఫ్లో ఎన్నో అడ్వెంచర్స్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి, అవన్నీ దాటుకుని కొంతమంది పర్సన్స్ని మౌల్డ్ చేసుకుని మోడల్గా ముందుకు వస్తుంటాం. లైక్ ఇప్పుడు రామోజీరావు గారు ఉన్నారు. ఫస్ట్ ఆయన ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఆ తర్వాత ఒక మార్కెటింగ్ పర్సన్గా ఎదిగి, మెయిన్గా ఏంటంటే ఇప్పటికి ఉన్న జర్నలిజానికి అప్పటికున్న ఆయన క్రియేట్ చేసిన జర్నలిజానికి చాలా వ్యత్యాసం ఉంది అంటుంటారు. విలువలతో కూడిన జర్నలిజం చేశారు రామోజీరావు గారు అంటారు. ఇప్పటికీ చాలా ఛానల్స్ ఉన్నాయి, చాలా మీడియా సంస్థలు ఉన్నాయి, కానీ ఈ రోజుకి కూడా 9 గంటలకి వచ్చే ఈటీవీ న్యూస్కి వచ్చే ఇంపార్టెన్స్ చాలామంది పెద్దవాళ్ళు ఏంటంటే ఆ వార్తలు చూస్తూ ఉంటారు. మార్నింగ్ పేపర్ వచ్చిందా లేదా అని ఆ పేపర్కి ఒక వాల్యూ, అంటే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నారు అది మామూలుగా కుదరలేదు. కేవలం అదృష్టం వల్ల అనుకుంటే చాలా పొరపాటు. చాలామంది ఆయనకేముంది అదృష్టం కలిసి వచ్చింది అనుకుంటారు, చాలా పొరపాటు. అదృష్టం కాదు. ఆయన ఈనాడు పేపర్ పెట్టిన సందర్భంలో మొదటి మార్గదర్శనం పెట్టినప్పుడు అంతే, ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయాలి, ప్రజల్లో నమ్మకాన్ని క్రియేట్ చేస్తేనే దాని యొక్క సార్థకత అని నమ్మినవాడు ఆయన. అందుకని ఈటీవీ పెట్టినప్పుడు కూడా అప్పుడు ఉన్న అందుకని పాత్రికేయ రంగాన్ని రామోజీరావు గారికి ముందు తర్వాత విభజించు. బిఫోర్ ఈనాడు పేపర్ రావడానికి ముందు ఒక జర్నలిజం ఒక పోకడలో ఉండేది. ఒక పత్రిక కాంగ్రెస్ పత్రిక అని, ఒక పత్రిక కమ్యూనిస్ట్ పత్రిక అని, ఒక పత్రిక ఇలా ఉండేది. అలా ఆ నేపథ్యాన్ని తీసి పారేసేసి ప్రజల పత్రిక, ప్రజావాణి, ఇది ప్రజల గొంతుకలాగా ప్రజల సమస్యల్ని ముందు తీసుకొస్తూ నిలదీస్తూ, ప్రభుత్వాలను నిలదీస్తూ, అది బడా నేత అయినా, బడా వ్యాపారస్తుడైనా, ఎంతటి వ్యక్తి, రౌడీ షీటర్ అయినా, ఎంత పెద్దటి వ్యక్తి అయినా, ఎంతటి అయినా సరే ఎదిరించి ఛేదించి నిలబెట్టి నలుగురిలో దోషిగా నిలబెట్టే ధైర్య సాహసంగా మొదలెట్టింది. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అనేది మన తెలుగు పత్రికా రంగంలో మొదలైంది రామోజీరావు గారితో. ఆ రామోజీరావు గారితో ఈ భయం అనేది, అంటే పెద్ద బడా రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు, ఈ బడా రౌడీ షీటర్లకి పత్రికలు అంటే భయం.
ఆ భయం అనేది పత్రికలు అమ్మో మనం ఏదైనా చేసి పత్రికలు మనని వేసేస్తారు, మనతో బయట లాగేస్తారు అనే ఒక భయం, ఆ భయం ఇవాళకి ఉందంటే ఆ భయాన్ని పుట్టించింది, ఆ భయాన్ని వాళ్ళకు కలిగించింది, దాన్ని నిలబెట్టింది రామోజీ గారమ్మ. అందుకనే ఇవాళ ఆ పత్రిక అంత పెట్టిన 4 ఏళ్ళు 86లో పెడితే 4 ఏళ్ళు వచ్చేటప్పటికి ప్రతి గొడపని ముద్దాడే పేపర్గా అయిపోయింది. ఆ తర్వాత చాలా పేపర్లు వచ్చినాయి. ఆయన ఏర్పరిచిన మార్గాన్ని దాటి ఎవరు వెళ్ళారు, దాటి మార్గాన్ని కాదనుకుంటూ వెళితే వాళ్ళు అడుగుని వెళ్ళిపోవడం తప్పితే ఆ మార్గంలో పయనించాలి, ఇంకా లేదా ఆ మార్గం కన్నా ముందు ఎక్కువగా పయనించాలి తప్పితే అలాంటి ఏర్పరిచాడు ఆయన. అందుకనే ఈటీవీ పెట్టినప్పుడు అంతే, ఈటీవీ పెట్టినప్పుడు అప్పుడు అన్ని ఛానల్స్ ఈటీవీ పెడితే కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే కాకుండా ఇది సామాజిక బాధ్యతతో కూడిన ఛానల్. ప్రజలకు అవసరమైనవి, ప్రజలకు తెలియవలసిన విషయాలు, ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలు అంటూ ఒక సామాజిక బాధ్యతతోటి ప్రోగ్రామ్స్ ఉండేవి. అందువల్ల దానికి అంత విలువ. ఇంట్లో ఆడవాళ్ళు కానుంచి మగవాళ్ళు కాదు కూడా ఆ న్యూస్ చదివి దాన్ని బట్టి ఇది నిజం అంటే ఈటీవీలో వచ్చిందంటే నిజం, ఈటీవీలో వచ్చిందంటే సత్యం, అంత నమ్మకం క్రియేట్ చేశారు. నువ్వు ఎక్కడ చెప్పారు, ఎవరు చెప్పారు, అరే అలా కదా ఈ నిజమైతే ఈటీవీలో చెప్పేవారు కదా, ఈ మాటలు వినే ఉంటారు. మేము చిన్నప్పుడు విన్నాం, అది వచ్చిన కొత్తలో ఏదంటే ఎవరైనా నిజమైతే ఈటీవీలో ఎప్పుడు చెప్పేది, ఈటీవీలో చెప్పలేదు అంటే నిజం కాదు. ఇంతది ఒక దృఢమైన ప్రజల్లో అభిప్రాయాన్ని ఏర్పరచగలిగారు. దానికి అంతా కూడా శ్రమ, నిర్దిష్టంగా దాని ఒక ప్రణాళిక, ఒక పద్ధతి, ఏవి టాపిక్స్ మీదకి వెళ్ళాలి, ఏ పాయింట్స్ మీద మనం జర్నలిస్టులు తయారు చేయాలి. వాళ్ళు చాలామంది జర్నలిస్టులు కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అనేక మంది, వాళ్ళందరూ కూడా ఆ విధానాలని ఆయన ఏర్పరిచిన విధానాలు నిలబడుతున్న వాళ్ళే కనుక ఆయన దగ్గర ఆ ప్రత్యేకతలు ఉన్నాయి, ఆ కష్టపడే తత్వం ఉంది. దానికి ఒక ఏదైనా ఉన్నా ఓకే డబ్బులున్నాయి పెట్టేద్దామని కాదు, డబ్బుండి పెట్టడం అనేది కాదు. చాలామంది డబ్బులు సంపాదిస్తారమ్మా, కింద నుంచి పైకి వచ్చి డబ్బులు సంపాదించిన వాళ్ళు అనేక మంది ఉంటారు. కానీ వాళ్ళందరూ కూడా ఇలాంటి ఆఖరి నిమిషం తొలి అడుగు నుంచి చివరి అడుగు దాకా, చివరి చరమాంకం దాకా అక్కడ అలా కట్టుబడి, అలా సిద్ధాంతాన్ని కట్టుబడి, అలా ఒక నిబద్ధతతోటి, నియంత్రణతోటి, ఒక క్రమశిక్షణతోటి అలా ప్రతి ప్రాజెక్ట్ని నడుపుకుని ముందుకు తీసుకెళ్ళి ఒక బ్రాండ్గా నిలబెట్టగలిగిన సామర్థ్యం, అచంచలమైన ఇది, అకుంఠితమైన కృషి రేర్ ఆఫ్ ది రేరెస్ట్. అందుకని ఆయన అరుదైన వ్యక్తుల్లో అరుదైన వ్యక్తిత్వం ఉన్న గొప్ప వ్యక్తి, దాంట్లో సందేహం లేదు, సత్య దూరం కాదు. ఓకే చిట్టి గారు, బేసికల్గా ఏంటంటే మీరు నాట్ ఓన్లీ పొలిటికల్ అనలిస్ట్, అంటే సినిమా పరంగా కూడా మీరు ప్రతి ఒక్కటి ఇండస్ట్రీలో జర్నీ ఉండింది అందరికీ మీరు తెలుసు కాబట్టి ఏ టాపిక్ వచ్చినా మీరు క్లియర్గా మీ వాయిస్ని రేస్ చేస్తూ ఉంటారు. అండ్ రామోజీరావు గారు కొంత అస్వస్థకు గురై చనిపోయారన్నమాట మనం వింటున్నాం. బట్ కొంతమంది చేస్తున్న విమర్శలు ఏంటంటే దీన్ని కొంచెం పొలిటికల్ కూడా ఆపాదిస్తూ ఉన్నారు. బిఫోర్ చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు రామోజీరావు గారి మీద కూడా కొంచెం పర్సనల్గా వెళ్ళారు. అప్పుడు గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వం కొంతవరకు ఒత్తిడి తీసుకొచ్చింది రామోజీరావు గారి మీద, కొన్ని వీడియోస్ రిలీజ్ చేసింది అన్న మాట కూడా ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వస్తుంది. ఆ అంశం మీకు కూడా తెలుసు, అది ఎంతవరకు ఏకీభవిస్తారు మీరు? అందువల్ల ఈ మరణానికి దానికి సంబంధం లేదు, ఆయన రాతి గుడ్డే. రామోజీరావు గారు లాంటి వ్యక్తుల గుండెలంతా మామూలు చర్మం మాంసంతో చేసి గుండెలు కావమ్మా, అవి ఒక పాలరాతి గుండెలతో చేసిన గుండెలే. వీటికంతా దిగాలు పడిపోయి, వీటికంతా బెబ్బేరు పడిపోయి, అరే ఇందిరాగాంధీ లాంటి నోటోరియస్ నాయకురాలు ఇందిరాగాంధీ లాంటి దాన్నే ఎదురుండి నిలిచాడు ఆయన. ఇందిరాగాంధీ హవా నడుస్తున్న రోజుల్లో ఎదురుండి నిలిచి నడిపాడు ఆయన. వీటికంతా ఇలాంటి వాటికంతా పెద్ద లొంగిపోయేవాడో, భయపడేవాడో, బాధపడే గుండె కాదు అది, పాలరాతితో చేయబడిన గుండెలు తప్పితే అలాంటి గుండెలంతా, అలాంటి వ్యక్తుల గుండెలు అలా ఉంటాయి తప్పితే ఇలాంటి బెనకటాలు, దీనికోసం సనకటాలు, భయపట్టాలు. అందువల్ల 88 ఏళ్ళు వయసు వచ్చినాక ఎవరికైనా ఇదైనా క్షీణించక తప్పదు. క్షీణించింది. ఆ దశలో అన్ని పార్ట్లు ఆసుపత్రిలో చేరిన తర్వాత మొన్న స్టెంట్లు వేశారు. ఆ తర్వాత చేరిన తర్వాత ఆయనకి అట్లా ఆరోగ్యం అన్ని పార్ట్లు ఒక్కొక్కటి 88 ఏళ్ళు అన్న తర్వాత అది నార్మల్, క్వైట్ బట్ న్యాచురల్. దీనివల్ల ఏదో క్షీణించారు, దీనివల్ల ఈ కేసుల వల్ల అవన్నీ ఒట్టిమాటలమ్మ. అలాగ పడే మనస్తత్వం కాదు. గుండె ధైర్యం ఉన్న మనిషి అలా ఉండబట్టే, ఆ గుండె ధైర్యం, ఆ దిటవు ఉండబట్టే, ఆ దమ్ము ఉండబట్టే ఆనాటి నుంచి ఈనాటి దాకా పోరాడుతూ వచ్చాడు తప్పితే అయినా ఇందిరాగాంధీకి వెరవనోడు ఇలాంటి ఏళ్ళు ఉండే దెబ్బలకు వేస్తాడని దానివల్ల ఆయన కాదమ్మా ఆరోగ్యం, అందువల్ల కాదు.
అది కేవలం వయసు తాలూకు వరకు. ఆయన ఆరోగ్యంతో బయటపడి బాగుపడితే వీటి అంతు కూడా చూస్తాడు అంతే తప్పితే ఆయన దురదృష్టవశాత్తు మా ఆరోగ్యం వయసు తాలూకు అంతే తప్పితే మనం దానికి ఇది ఎవరో మాట్లాడే మాటలని వీటికి ఆపాదించక్కర్లేదు. ఆయన అలాంటి వాడు కాదు, అలాంటికి భయపడేవాడు కాదు, అందువల్ల కుగ్గేవాడు కాదు, అందువల్ల ఆరోగ్యం క్షీణించడం అని నమ్మే మాటలు కావు.